యేసుక్రీస్తును నా సొంత రక్షకుడిగా అంగీకరించి ఆ రోజు నుండి నా జీవితంలో జరుగుతున్న మేలు, ఎదురవుతున్న సంభవాలు ఈ విధంగా పాటల రూపంగా స్వార్థ గాయకులు బ్రదర్ ఎజ్రా శాస్త్రి గారి సంగీత సారథ్యంలో మీ ముందు ఉంచుతున్నాము. ఈ పాటల ద్వారా మీరు ఆత్మీయంగా వర్ధిల్లాలని, ఆశీర్వాదకరమైన జీవితంలో కొనసాగాలని ఆశిస్తూ ప్రభు సేవలో పాస్టర్ ప్రభాకర్, యేసుక్రీస్తు ప్రార్థనా మందిరం, భీమవరం. వినండి, యేసే మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ప్రభునందు ప్రియులారా, యేసుక్రీస్తు ప్రార్థనా మందిరం అనేది దేవుని యొక్క సంకల్పం. 1995 సంవత్సరం దేవుని చేత సేవ కొరకు పిలువబడినటువంటి నేను ఈ భీమవరం పట్టణానికి వచ్చి దేవుని సేవను కొనసాగిస్తూ ఉన్నాను. దేవుని మహాకృపను బట్టి 1998 సంవత్సరంలో ఈ యేసుక్రీస్తు ప్రార్థనా మందిరాన్ని, యేసుక్రీస్తు ప్రార్థనా మందిరపు పరిచర్యను ప్రారంభించడం జరిగింది. దేవుని కృపను బట్టి ఎటువంటి విదేశీ సహాయం కానీ, పెద్దల సహకారం సహాయం లేకుండానే కేవలం కన్నీటి ప్రార్థనతో ఈ ప్రార్థనా మందిరాన్ని ప్రారంభించడం జరిగింది. ఆ తర్వాత దేవుని యొక్క మహాకృపను బట్టి నా కుటుంబీకులు నన్ను ప్రోత్సాహపరుస్తూ సహకరిస్తున్న విధానాన్ని బట్టి ఈ సేవ పరిచర్యలో మేము అడుగులు ముందుకు వేస్తూ ఉండగా ప్రభు తన కృప చొప్పున నాకు అనుగ్రహించినటువంటి ఈ సంఘము, సంఘ విశ్వాసులు, సంఘ పెద్దల సహకారంతో ఈ ప్రార్థనా మందిరాన్ని
ప్రభు సేవార్థంగా కొనసాగించడం జరుగుతుంది. ప్రభునందు ప్రియులారా, ఈ ప్రాంతాన్ని ప్రభు ప్రేమించి ఈ యేసుక్రీస్తు ప్రార్థన మందిరాన్ని ప్రజల శ్రేయస్సు కొరకు అనేక ఆత్మల రక్షణార్థంగా ఈ సేవా పరిచర్యను ప్రభు మనకిచ్చారు. ప్రియులారా, నశించిన దానిని వెతికి రక్షించడానికి మనిషి కుమారుడిగా యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చిన సంభవాన్ని జ్ఞాపకం చేసుకుని, ప్రభు నాకు ఇచ్చిన దర్శనాన్ని బట్టి, ప్రభు నాకు ఇచ్చినటువంటి తలాంతులను బట్టి కేవలం యేసుక్రీస్తు నామాన్ని అనేక మందిలో చాటి చెప్పాలనే ఉద్దేశంతో యేసుక్రీస్తు ప్రార్థన మందిరాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ సేవలో అనేకమైన కష్టాలు పడుతూ, అనేకమైన శ్రమలకు సహిస్తూ, ఒడిదుడుకుల్లో ముందుకు సాగుతూ కేవలం ప్రార్థనా భావంతో కొనసాగిస్తున్న ఈ పరిచర్య కొరకు మీరంతా మరింత సహకరించి ప్రోత్సాహపరచాలనే ఉద్దేశంతో ఈ మాటలు నేను మీకు తెలియచేయడం జరుగుతుంది. ఈ సేవలో నాకు సహకరిస్తున్నటువంటి దయచేసి నా కుటుంబీకులు ఈ స్థలంలో ఇక్కడికి రావాల్సిందిగా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ఈ సేవలో నాకు మొదటిగా సహకారి నా భార్య. దేవుడు ఆమెను స్వస్థపరిచి దేవుడిచ్చిన తలాంతుల్ని ప్రభు కొరకు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా వారు దేవుని కొరకు సమర్పించుకుని ఈ సేవలో నా కొరకు పరిచర్య కొరకు చేస్తున్న ప్రార్థన నాకెంతో అవసరంగా ఉంటుంది. అలాగే మరి ప్రభు నాకు ఇచ్చిన 3 బిడ్డలు దేవుని సేవ పరిచర్యలో కొనసాగాలని ఆశపడుతూ ఉండగా ప్రభు ఇచ్చినటువంటి 3 బిడ్డల్లో పెద్ద కుమారుడు పవన్ కుమార్, అతడు కూడా తన తలాంతుల్ని ప్రభు కొరకు వినియోగించుకుంటూ సేవ పరిచర్యలో కొనసాగుతూ ఉండగా ఆ యొక్క బిడ్డ దేవుడిచ్చిన తలాంతులను బట్టి ఈ సేవ పరిచర్యలో వాయిద్యాలు వాయించుకుంటూ సేవలో సహకరిస్తూ నన్ను ప్రభు నాకు ఇచ్చినటువంటి ఆడబిడ్డలు దీప్తి, దీపిక, వారు కూడా మన మధ్యలో ఉన్నారు. ఈ నా కుటుంబం దేవుని పరిచర్యలో చివరి శ్వాస వరకు వాడబడాలని దయచేసి నా కొరకు, మా ఈ పరిచర్య కొరకు మీరంతా ప్రార్థన చేస్తారని ఆశపడుతున్నాను. ప్రియులారా, దేవుడు మాకు ఇచ్చిన తలాంతులు, కొన్ని పాటలు మేము రాసుకుంటూ, వాయిద్యాలు వాయించుకుంటూ అనేక ప్రాంతాలకు వెళ్ళి ఈ స్వార్థ పరిచర్యలో కొనసాగుతూ ఉండగా ఈ యేసుక్రీస్తు ప్రార్థన మందిరంలోని విశ్వాసులు, సంఘ పెద్దలు మాకు ఇస్తున్నటువంటి ఈ ప్రోత్సాహాన్ని బట్టి ఇప్పటికే భీమవరంలో చాలా మారుమూల ప్రాంతంలో చిన్నగా ప్రారంభించబడినటువంటి ఈ సేవ, ఈ సంఘం దినదినం అభివృద్ధి పొందుతూ అనేక రాష్ట్రాల్లోకి సైతం ఈ సేవను మేము విస్తరింప చేయగలుగుతున్నాం. కనుక ప్రియులారా, మరి మా కొరకు, ఈ పరిచర్య కొరకు మీరంతా ప్రార్థన చేస్తారని ఆశిస్తున్నాం. నేను, నా ఇంటివారు చివరి శ్వాస వరకు ఈ ఘనమైన పరిచర్యలో కొనసాగాలని మేము ఆశిస్తూ ప్రార్థనాపూర్వకంగా ముందుకు సాగుతూ ఉన్నాం. మా కొరకు, మా ఈ కుటుంబం కొరకు, ఈ పరిచర్య కొరకు మీరంతా ప్రార్థించాలని ఆశిస్తూ ప్రభు సేవలో నిత్యము మీకు అందుబాటులో ఉండే మీ సేవకుడు పాస్టర్ ప్రభాకర్. ప్రియులారా, మా ఈ యొక్క పరిచర్య కేవలం మీ అందరి ప్రార్థన ఫలితంగా, ప్రార్థనా సహకారంతో కొనసాగుతుందని మరొకసారి మీకు తెలియజేస్తూ, దయచేసి నా కొరకు, నా కుటుంబం కొరకు, సంఘం కొరకు, ఈ యేసుక్రీస్తు ప్రార్థనా మందిరపు పరిచర్య కొరకు మీరంతా ప్రార్థించవలసిందిగా ప్రేమతో కోరుతున్నాను. ప్రియులారా, మరి ఈ సేవలో 1990వ సంవత్సరం యేసుక్రీస్తుని నా సొంత రక్షకునిగా అంగీకరించి విశ్వాస సంబంధమైన జీవితంలో కొనసాగుతూ ఉన్నప్పుడు
ప్రభు నన్ను 95వ సంవత్సరంలో సేవ కొరకు పిలిస్తే ఈ భీమవరానికి రావటం జరిగింది. 98వ సంవత్సరంలో యేసుక్రీస్తు ప్రార్థనా మందిర పరిచర్య ప్రారంభించడం జరిగింది. అయితే ఈ సేవలో అనేకమైన సమస్యలు, కష్టాలు, ఇబ్బందులు తట్టుకుంటూ ఎదుర్కొంటూ ఈ విశ్వాస పరిచర్యలో కొనసాగుతున్నాం. అయితే ప్రియులారా, మరి విశేషంగా 2002వ సంవత్సరం 2003వ సంవత్సరం ప్రారంభంలో అనేక పరిస్థితులను బట్టి అనేక ప్రాంతాలకు వెళ్ళి ఈ స్వార్థ పర్యటనలో కొనసాగుతున్న విధానాన్ని బట్టి అనారోగ్యంగా నేను బాధపడుతున్న సమయంలో ప్రభు హస్తాన మందిరానికి ఆయుష్ ఇచ్చిన సందర్భంగా ఈరోజు నా పుట్టినరోజును జ్ఞాపకం చేసుకుని ప్రభు నా ద్వారా ప్రారంభించిన యేసుక్రీస్తు ప్రార్థనా మందిరపు పరిచర్యకు మరొక సంవత్సరాన్ని ప్రభు అనుగ్రహించినందుకు కృతజ్ఞతా హృదయంతో ఈ జన్మదిన శుభ సమయంలో మీ అందరి ప్రార్థన, సహాయ సహకారాలు ఆశిస్తూ మీ సేవలో కొనసాగాలని ఆశిస్తూ ఉండగా ఈ యేసుక్రీస్తు ప్రార్థన మందిరం అనేక పుట్టినరోజులు జరుపుకుంటూ ప్రభు నామానికి మహిమార్థమైన సేవను చేస్తూ యేసుక్రీస్తు ప్రార్థన మందిరంలో కేవలం యేసుక్రీస్తు నామాన్ని మహింపరుస్తూ ఈ ఘనమైన పరిచర్యలో ముందుకు కొనసాగాలని మీరంతా ప్రార్థిస్తారని ఆశిస్తూ ఈ మాటలు ముందుగా మీకు తెలియచేస్తూ ఉన్నాను. దయచేసి మరొకసారి నా కొరకు, నా కుటుంబం కొరకు, ఈ పరిచర్య కొరకు, సంఘం కొరకు మీరంతా ప్రార్థిస్తారని ఆశిస్తూ మీ దీనదాసుడు ఈ పరిచర్య కొరకు నిర్విరామంగా కొనసాగాలని, చివరి శ్వాస వరకు ప్రభు సన్నిధిలోనే జీవించాలని ఆశిస్తున్న పాస్టర్ ప్రభాకర్, తన కుటుంబం, మీ అందరికీ మరోసారి వందనాలు. సెలవు. ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ మోకరించండి. ప్రార్థన చేసుకొని ఈ కూడికను ప్రారంభించుకుందాం. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపిణి ఘనమైన నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభువానికి స్తోత్రాలు, దేవానికి స్తోత్రాలు. గడిచిన కాలం అంతట్లో ప్రభువానికి స్తోత్రాలు. దైవ సేవకులకి నీ కృపను అనుగ్రహించి ఈ నూతనమైన సంవత్సరంలో ప్రభువానికి స్తోత్రాలు. నూతనమైన ఆయుష్ను మీరు అనుగ్రహించిన ప్రభువా రీతిని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవానికి స్తోత్రాలు. ఈ దినాన్ని జరుగుతున్న ఈ జన్మదిన కూడికను మీ చేతిలో సమర్పిస్తున్నాం. యేసయానికి స్తోత్రాలు. ఈ కూడికలో జరుగుతున్న ప్రతి కార్యాన్ని మీ నామానికి మహిమార్థంగా జరిపించుకొని సహాయం చేయండి. రావలసిన బిడ్డలను క్షేమంగా నీ సన్నిధికి నడిపించండి. ఈ కూడికలో జరుగుతున్న ప్రతి కార్యం మీ నామానికి మహిమార్థంగా జరిపించి సహాయం చేయండి. పాటల ద్వారా మీ నామను మహింపరుచుకున్న తండ్రి నీకు స్తోత్రాలు. పాడుతున్న బిడ్డలకు మంచి స్వరాలను అనుగ్రహించండి. అలాగే వాయిద్యాలు వాయిస్తున్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోనండి. మీరు జ్ఞానాన్ని అనుగ్రహించి మీ నామానికి మహిమార్థంగా ప్లే చేయగలిగినట్లు మీరు సహాయం చేయండి. ఈ దినాన్ని జరుగుతున్న ఈ ప్రతి కార్యం మీ నామానికి మహిమార్థంగా మీరు జరిగించుకొని సహాయం చేయమని ఘనత, మహిమ, ప్రభావాలు మీకే చెల్లిస్తూ యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పాటలు పాడుకొని దేవుని నామమున మహింపరుచుకుందాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ కూడిక నీవే నా ఆశ్రయం అనే పాటతో ఈ కూటాన్ని ప్రారంభించుకుందాం. యేసయ్యా నీవే నా ఆశ్రయం, సర్వము
యేసయ్యా నీవే నా శైలము నా సర్వము యేసయ్యా పర్వతములే తొలగినను భూకంపములే కలిగినను పర్వతములే తొలగినను భూకంపములే కలిగినను ఏ అపాయము రాకుండా ఏ అపాయము రాకుండా నీ కృపతోనే నన్ను నిలిపినావు నీ కృపతోనే నన్ను నిలిపినావు యేసయ్యా నీవే నా ఆశ్రయం నా యేసయ్యా నీవే నా శైలము నా సర్వము యేసయ్యా మరణ హోమము జరిగినను యుద్ధములెన్నో కలిగినను మరణ హోమము జరిగినను యుద్ధములెన్నో కలిగినను నా ఎడ నీకున్న నిత్య సంకల్పం నా ఎడ నీకున్న నిత్య సంకల్పం నీ సన్నిధిలో నేనుండుటేనా నీ సన్నిధిలో నా యేసయ్యా నీవే నా శైలము నా సర్వము యేసయ్యా హల్లెలూయా పాడుకుందాం. స్తుతి స్తోత్రములు నా దేవా అనే పాట పాడుకుందాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నా దేవా స్తుతి స్తోత్రములు నా దేవా స్తుతి స్తోత్రములు నా దేవా నీవు చేసిన వేళకై నా ఎడ నీకున్న తలంపుకై యేసయ్యా నా యేసయ్యా
నీ కృపా సింహాసనమే నా నిత్య నివాసము. నీ కృపా సింహాసనమే నా నిత్య నివాసము.
అంకితము నా జీవితము అంకితము నా జీవితము ఆమేన్ పుణ్యకార్యాలు పేదల పట్ల ఆయన చూపించేటటువంటి దయా కనికరము మనలో కూడా రావాలి. అది వచ్చినప్పుడు ప్రభు తప్పనిసరిగా మన ఇంటికి కూడా దూతను పంపిస్తాడు. పవిత్రాత్మ ప్రేరణ చేత ఆయన మాట్లాడతాడు. ఇటువంటి గొప్ప అదృష్టము తను నమ్ముకున్నటువంటి బిడ్డలకు దేవుడు కృప చేస్తారు అని మనం గ్రహించాలి. సరే, కొర్నేలు ఈ దేవుని యొక్క ప్రణాళిక చూడండి. అక్కడికి వెళ్ళినప్పుడు ఆనాటి పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, దేవుడు ఇజ్రాయెల్ ప్రజలకే గాని అన్యులకు కాదు అనేటటువంటి ఒక నియమం ఏర్పాటు చేయబడి ఉంది. యూదులకు మాత్రమే ఆయన దేవుడు, తత్మాడు కాదని. అన్యులను అతను అంగీకరించారు. ఇదే పరిస్థితుల్లో ఈ పేతురు గారు శిష్యులు కూడా ఉన్నారు. ఎందుకంటే ఇతరులు వెళ్ళి దాటి వెళ్ళనివ్వరు. ఆ నియమాల్ని, ఆ ధర్మశాస్త్ర పద్ధతుల్ని వదిలి ప్రక్కకి వెళ్ళడానికి ఒప్పుకోరు. వీళ్ళు కూడా భయపడుతూ ఉంటారు. ఇటువంటి పరిస్థితుల్లో నేనుకున్నటువంటి ఆ కార్యక్రమం అప్పుడు అతను ఏమని వినపడిందంటే, నీవు అప్పుడు మధ్యాహ్న టైము ప్రార్థన విషయంలో ఎక్కువ ఆసక్తి కలిగి ఉంటాడు. తన రాసినటువంటి ఆ పత్రికల్లో ఎక్కువ ప్రార్థనకే ప్రాముఖ్యత ఇచ్చాడు. ఆయన క్రీస్తు శకం 80వ సంవత్సరం వాడు, ఆ ప్రాంతం వాడైనా ఆయన ఈ ప్రార్థన గురించి ఎక్కువగా తన రచనలో పెట్టాన టైము ఆకలితో ఉన్నాడు. ఇటువంటి టైములో ఈ కలుషం దిగింది, తినమని చెప్తాడు. పవిత్రాత్మ ప్రేరేపిస్తుంది. ఆయన అంటాడు, అశుద్ధమైంది నేను ఎప్పుడు తినలేదు, నేను తిన్నంటాడు. నేను పవిత్రపరిచినటువంటి దాన్ని నువ్వు అశుద్ధం అంటావే. ఈ లోపల కైసరి నుంచి కొర్నేలు పంపినటువంటి మనుషులు
ఆ పరిస్థితిని సీమోను ఇల్లు ఉంది గారితో పవిత్రాత్మ మాట్లాడుతుంది. నేను చెప్పాను ఇక్కడ ఏనాదులు ఒక తాటాకు గుడిసి తప్ప ఒక మంచి ఇల్లు ఉండడం నేను ఎరగను. టీచర్గా వచ్చాను. ఇంటింటికి పోయి బ్రతిమలాడి నా సైకిల్ మీద ఎక్కించుకుని ముందు ఒకరిని వెనకాల ఒకరిని ఎక్కించుకుని తీసుకెళ్లి కూర్చోబెట్టి వాళ్ళని అక్కడ ఎక్కిన తర్వాత మళ్ళీ సైకిల్ వేసుకొచ్చి మళ్ళీ నలుగురిని ఇద్దరు ముగ్గురిని ఎక్కించుకుని మళ్ళీ తీసుకెళ్ళి ఇలాగ పాఠశాలలో విద్య చెప్పినటువంటి వాళ్ళు నేను ఒకడిని. ఇటువంటి బాధపడ్డాం. అప్పుడు విద్య మీద అంత ఆసక్తి కలిగినటువంటి ప్రజలు కాదు ఇక్కడ ఉన్నది. ఇప్పుడు ఎంత మార్పు చెందింది. ఇటువంటి మార్పు చెందినటువంటి ప్రాంతంలో దైవ సువార్త ఎంతో అవసరమని గుర్తించినటువంటి ప్రభువు ప్రభాకర్ రావు గారిని ఇక్కడ ప్రవేశపెట్టారు. ఆయన వచ్చినప్పుడు ఇక ఆయన చెప్తారు ఆయన చరిత్ర గురించి. ఆయన గురించి నేను చెప్పడం అంత మంచిది కదా అని చెప్తారు. నాకేదో కొద్దిగా తెలుసు. ఆయన గురించి ఆయనకు బాగా తెలుసు. చాలా బాధతోనే వచ్చారు ఇక్కడికి, ఆర్థిక ఇబ్బందులతోనే వచ్చారు. కానీ ఈనాడు దేవుడు తనకు భయపడి భక్తిగా జీవించేటటువంటి వాళ్ళ యొక్క స్థితి ఎక్కడి నుంచి ఎక్కడికి ఆశీర్వాదం వస్తుందో. ఆనాడు అబ్రహామును దేవుడు ఆశీర్వదించినప్పుడు అన్నాడట, చాలా మంది ప్రజలు అనుకునేవారంట అబ్రహామును ఆశీర్వదించినట్లు నన్ను కూడా ఆశీర్వదిస్తే ఎంత బాగుండును అనుకున్నంతగా ఆశీర్వదించాడని. ఆయన కూడా అబ్రహాం సంతానం కాబట్టి ఆయన కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదిస్తున్నారు. ఇంకొకటి నేను చాలా సంతోషిస్తూ ఉంటాను. ఆయనేమో సువార్త చేయడమే కాకుండా మంచి పాటలు పాడతారు. వాళ్ళ పిల్లలేమో వాయిద్యాలు వాయిస్తారు. వాళ్ళ కుటుంబం అంతా కూడా ఈ సువార్త సేవలోనే సాగిపోతుంది. వాళ్ళకి ఏ లోటు దేవుడు ఉంచడు, వాళ్ళని కాపాడుకుంటాడు. ఈ కూటమిలోకి వచ్చినట్టు మనం ఈ సమయంలో ఓ ప్రత్యేకమైన పాటను విందాం. మన మధ్యలో ఉన్నటువంటి అవధులు లేని ఆనందం పొంగిన రోజు కళ్ళు వేసే వేసిన రోజు పుట్టిన రోజు మనసైన వేడుక రోజు మనసైన వేడుక రోజు హ్యాపీ బర్త్డే టు యూ
అయ్యా మీ కొరకు ఈ లోకంలో జీవించడం కొరకు ఏర్పాటు చేసుకుని ప్రభువా మీ బిడ్డ ద్వారా ఈ భీమవరం పట్టణంలో ఓ ఘనమైన పరిచర్యను మీరు జరిగిస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా. గత కాలం అంతా కాపాడిన తండ్రి నాయన, గత సంవత్సరాలన్నింటిలో మీ కుమారుడికి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి మీ హస్తాల్లో భద్రపరిచి నడిపించిన ప్రభువా స్తోత్రాలు. ఈ సమయంలో నాయన ఈరోజు నూతనమైన జన్మదినంలో ప్రవేశించి ఉండగా రాజా మీ నూతనమైన కార్యం మీ సేవకుని పట్ల జరిగించవలసిందని ప్రార్థన చేస్తున్నాను. కృప చూడండి ప్రభువా. ఈ సమయంలో జరగబోతున్న కార్యక్రమాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాను. ఇంతవరకు జరిగిన కార్యక్రమాన్ని మీ ఆధిపత్యంలో జరిగించినందుకు స్తోత్రాలు. ఈ సమయంలో జరగబోతున్న కార్యక్రమం అంతా మీ హస్తానికి అప్పగిస్తుండగా పరిశుద్ధ ఆత్మదేవుడా మీ ఆధిపత్యంలో ప్రతి కార్యక్రమాన్ని జరిగించండి నాయన. సమస్తం మీకు అప్పగిస్తున్నాను. మీ కుమారుడు నా నూతనమైన అభిషేకంతో నింపబడినట్లుగా ఇదిగో నీ సన్నిధిలో వస్తున్నటువంటి ఆత్మీయ బిడ్డలందరూ ప్రత్యేకమైన ఆశీర్వాదాన్ని అనుభవించినట్లుగా ఈ రాత్రి మీ కార్యాన్ని మా మధ్యలో జరిగించి మహిమ తెచ్చుకోవాల్సిందని ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లిస్తూ జరగబోతున్న కార్యక్రమాన్ని మీ చేతులకు అప్పగిస్తూ యేసు నామంలో ప్రార్థన చేసి వేడుచున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. అంతా సంతోషంగా దేవునికి హల్లెలూయా చెబుదాం. హల్లెలూయా. ఈ సమయంలో మన మధ్యలో ఉన్నటువంటి చిన్న పిల్లలంతా కలిసి ఒక యాక్షన్ సాంగ్ పాడుతూ ప్రభు నామాన్ని మహిమపరుస్తారు. స్వాగతం సుస్వాగతం, రండి రండి రండవా ఈ శుభరాత్రి, రండి రండి రండవా ఈ శుభరాత్రి, ఆతిథ్యం అందుకొని అతిథులు కండి, అతిథులు కండి. సంవత్సరములు గతించుచుండగా ప్రభువాని కార్యములను తన పరచుము, నూతన అభిషేక తైలముతో నూతనమైన వాగ్దానములతో నీ దాసుని దీవింపుము, నీ దాసుని దీవింపుము. వెల్కమ్ టు వెల్కమ్ కమ్ కమ్, పెద్దలకు పిల్లలకు స్వాగతం స్వాగతం, రండి రండి రండవో ఈ శుభరాత్రి, రండి రండి రండవో ఈ శుభరాత్రి.
నూతన సంవత్సరంలోనికి అడుగుపెట్టే భాగ్యాన్ని ప్రభు నాకు అనుగ్రహించారు. ఈ సేవా పరిచర్యలో కొనసాగుతూ ఉన్నప్పుడు 2002వ సంవత్సరం జూలై 29 నుండి 2003వ సంవత్సరం జూలై 29 వరకు నా జీవితంలో చాలా భయంకరమైన సంఘటనలు నేను ఎదుర్కోవటం జరిగింది. పెద్దలు మరి నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళవలసిన పరిస్థితి వచ్చింది. ఆ సమయంలో నేను చాలా కలవరపడ్డాను. ఇంకా నా ఆయుష్ తీరిపోయింది, నేను ఇంకా బ్రతుకును అనుకున్నాను. మరి ఆ సమయంలో సంఘ బిడ్డలు 3 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. చాలామంది ఆ రోజు నుండి నేటి వరకు కూడా ప్రార్థన చేస్తూనే ఉన్నారు. మీ అందరి ప్రార్థన ఫలితంగా దేవుడు ఒక రాత్రి నాతో మాట్లాడారు, నేను నీకు ఆయుష్ ఇస్తున్నాను అని. చేతులెత్తి స్తోత్రం చేద్దాం. ప్రియులారా, ఈ భూమి మీద నివసిస్తున్నటువంటి చాలామంది మనుషుల్లో చాలామంది చాలా విధాలుగా ఆయా వృత్తుల్లో కొనసాగుతూ ఉంటారు. చూడండి, మనకు తెలిసి డాక్టర్స్ ఉన్నారు, లాయర్స్ ఉన్నారు, అలాగే మంచి పనులు చేసే రాజకీయ నాయకులు ఉన్నారు. ఈ విధంగా మనం చూస్తున్నప్పుడు కొంచెం అల్లరి చిల్లరిగా తిరిగే ప్రజలు కూడా ఉన్నారు. ఏ మనిషిని దేవుడు ఎలా చూస్తాడు అనే విషయానికి వస్తే, నా ఉద్దేశంలో నేను అనుకుంటున్నాను, అందరినీ సమంగా చూసి గొడవల్లో ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని చంపితే ఆ భారం, ఆ బాధ ఆ ఒక్క కుటుంబానికి ఉంటుంది. అలాగే మంచి చెడులు వివేచించి న్యాయం చేసే లీడర్ ఒక వ్యక్తికి న్యాయం చేసి మరొక వ్యక్తికి అన్యాయం చేస్తే ఆ అన్యాయం చేయబడిన ఆ మనిషి బాధపడతాడు, లేక కుటుంబం బంధువులు బాధపడతారు. ప్రియులారా, అదే ఒక సేవకునికి నష్టం కలిగి అతని ప్రాణం పోతే కొన్ని వేల ఆత్మలు నశించిపోతాయి. కనుకనే ఈ సేవకుని నోటి మాట ద్వారా అనేక మంది రక్షించబడాలనే ఉద్దేశంతోనే ప్రభు నాకు ఈ ఆయుష్కాలం అనుగ్రహించారని నేను అనుకుంటున్నాను. ప్రియులారా, మీ అందరినీ చూస్తూ ఉంటే నాకు చాలా ఆనందంగా ఉంది. మరి లంకపేటలో ఇప్పటి వరకు ఇస్రాయల్ గారు మంచిగా మనకు వాక్యాన్ని బోధించారు. ఈ లంకపేటను గురించిన వివరాలు వారు తెలియచేస్తే బాగుంటుందని వారితో నేను చెప్పాను. మరి ఇలాంటి మీటింగ్ జరిగిందో లేదో వారు చెప్పే శక్తులు పట్టిన వాళ్ళు, భయంకరమైన దుష్ట శక్తులతో పీడించబడుతున్న వారు ఎంతోమంది ఈ మందిరంలో విలవిల్లాడిపోతూ వస్తూ, మరి అలాగే దేవుని శక్తి ముందు ఆ శక్తి నిలవలేక పారిపోతున్నప్పుడు మరి వారు సంతోషంగా వెళ్ళటం, ప్రభువుని అంగీకరించటం, ప్రభువులో బలాన్ని పొందుకోవటం, భయంకరమైన వ్యాధులు, క్యాన్సర్, అలాగే దీర్ఘకాలిక రోగాలు, ప్రియులారా, భయంకరమైన సంఘటనలు మనిషికి ఎదురవుతున్నప్పుడు ఈ మందిరానికి రావటం, ప్రార్థన చేయించుకోవటం, వెళ్ళటం, ఈ మన కనుదృష్టి నిలుచును, నా చెవులు దానిని వినును అని. ప్రియులారా, అలాంటి పరిస్థితుల్లో నిజంగా దేవుడు చేసిన వాగ్దానాన్ని బట్టి నిశ్చయంగా ఈ మందిరంలో ప్రభు ఉండి ప్రార్థన ఆలకిస్తూ తన కార్యాలు చేస్తా ఉన్నారు. అవునన్న వాళ్ళు చేతులెత్తి స్తోత్రం చెప్పండి. వెరీ గుడ్. ప్రియులారా, మరి మీరంతా మా కొరకు ప్రార్థన చేస్తున్నట్లయితే మేము మరింత సేవను చేసి ఇంకా అనేక మందిని ప్రభు వైపుకి తిప్పాలని, ప్రభులో ఉన్న సత్యాన్ని అనేక మందికి తెలియచేయాలనే ఉద్దేశంతో ఈ మాటలు మీకు చెప్పడం జరుగుతుంది. కనుక ఈ శుభ సమయంలో మీరు వాక్యం వినాలి అనుకుంటే, వాక్యం వినాలన్న వాళ్ళు చేతులెత్తి స్తోత్రం చెప్పండి. క్షమించాలి, కావాలన్నారు. సరే, మీరు చాలా మంచోళ్ళు. వాక్యం కావాలంటే ప్రతి శనివారం రాగుతున్నాయి. అలాగే ప్రతి నెల 7వ తారీఖు హోల్ నైట్ ప్రేయర్ జరుగుతుంది. ప్రతి నెల వరకు ప్రార్థించిన మీ అందరికీ వందనాలు.
ఇంకా ప్రార్థన చేస్తానే ఉంటాం అన్నవాళ్ళు మరొకసారి మీ చేతులెత్తి స్తోత్రం చెప్పండి. చాలా మంచిది. ప్రియులారా, యేసు ప్రభువుని గురించి మనం ధ్యానిస్తున్నప్పుడు ఆయన శక్తి కలిగిన దేవుడని మనం విశ్వసించి అనేక మందితో ఆ సత్యాన్ని బోధిస్తూ ఉండగా మరి మీ ప్రార్థన ఫలితంగా ప్రభు నన్ను వాడుకుని అనేక ప్రాంతాల్లో ఇంకా వేల మందిని ప్రభువుకి నడిపించగలిగిన శక్తిని ప్రభు నాకు అనుగ్రహించేటట్లు దయచేసి నా కొరకు, నా కుటుంబం కొరకు, నన్ను వెంబడిస్తున్నటువంటి బిడ్డలందరి కొరకు మీరంతా ప్రార్థన చేయాలని మొదటిగా మీకు తెలియచేస్తున్నాను. ఇక రెండవది, ఆయా ప్రాంతాల్లో ఈ సేవ పరిచర్యలు కొనసాగుతూ ఉన్నప్పుడు మరి విశేషంగా మన భీమవరం పట్టణంలో నాకు కొంతమంది పరిచయస్తులు ఉన్నారు. వారు చూపించే ప్రేమ, అభిమానాలు నన్ను మరింత బలపరిచి ప్రోత్సాహపరుస్తూ ఉన్నాయి. నా విషయం మీ అందరికీ తెలుసు. కట్టుబట్టలతో 1995 సంవత్సరం భీమవరానికి వచ్చాను. మరి బస్ స్టాండ్లో పడుకుని, రైల్వే స్టేషన్లో పడుకుని, తినేదానికి ఆహారం లేక ఏడుస్తూ కన్నీళ్లతోనే కడుపు నింపుకున్న రోజులు ఎన్నో ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో ప్రభు నన్ను ఆదరించి నేను నీకు ఇచ్చే సేవ ఎలా ఉంటుందో చూడమన్నారు. దేవుడు చేసిన వాగ్దానాన్ని బట్టి ఈ ప్రార్థన ద్వారా ఈ మందిరానికి వచ్చి ప్రార్థించుకున్న వారిని నేను ఇంజనీర్స్ని చేస్తున్నానని చెప్పారు ప్రభు. నేను మనసులో నవ్వుకునేవాడిని. అసలు సంఘం కట్టబడలేదు, ఎవరికి నేను ప్రార్థన చేయట్లేదు, ఆ పరిస్థితి జరుగుతుందా అని. ఖచ్చితంగా జరిగి తీరింది. మన యేసుక్రీస్తు ప్రార్థనా మందిరంలో బిడ్డలు ఇంజనీర్స్గా దగ్గర దగ్గర 20,000 జీతం సంపాదించే ఇంజనీర్లు ఉన్నారు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. అలాగే డాక్టర్స్ ఉన్నారు, మంచిగా వైద్యం చేయగలిగిన డాక్టర్స్. ఫార్మసీ, బీఫార్మసీ చేసే గళ్ళల్లో నీళ్లు తిరుగుతూ ఉన్నాయి. ప్రభువా, నీ వాగ్దానాన్ని స్థిరపరుస్తూ మీరే కార్యం చేస్తూ ఉన్నారని. ఈ మధ్యకాలంలో మరి ఐపీఎస్ అధికారి ఒక ఆయన, అంత హోదాలో ఉన్న వ్యక్తి వచ్చి భార్యాభర్తలు ఇరువురు నిలబడి ప్రార్థన చేయమన్నప్పుడు నా చేతులు రెండు వణికిపోయినాయి. కారణం, ప్రభువా, ఇలాంటి ఉన్నతాధికారులకు కూడా ప్రార్థన చేసే విధంగా నన్ను మీరు ఉంచారా, అందుకు నీకు స్తోత్రం అంటూ. అదే సందర్భంగా మరి భీమవరంలో కొంతమంది ప్రేమించి ప్రోత్సాహపరుస్తూ ఈ సేవలో మరింత ముందుకి వెళ్ళేదానికి తోడ్పడుతున్నారు. అలాంటి పెద్దలు, గౌరవనీయులు ఇక్కడ ఉన్నారు. వేదిక సమీపంగా ఉన్నటువంటి మరి గౌరవనీయులందరికీ నా హృదయపూర్వకంగా వందనాలు చెల్లిస్తున్నాను. ప్రియులారా, మరి విశేషంగా నా కొరకు ప్రార్థన చేయాలని నేను మీ అందరినీ కోరుకుంటున్నాను. ఇప్పుడు కేక్ కట్ చేసే కార్యక్రమం కొరకు మన భీమవరం పట్టణంలో గౌరవనీయులు నీలాద్రి రాజు గారిని ప్రేమతో ఆహ్వానించినప్పుడు వారు సహృదయంతో అంగీకరించి వస్తున్నారు. మరి వారి రాక కొరకే కొంచెం ఆలస్యమైంది. వారు వచ్చిన తర్వాత నిమిషాల్లోనే ఈ కార్యక్రమాన్ని ముగించాలని నేను ఆశపడుతున్నాను. మరి సంతోషంగా ఉన్న వాళ్ళు చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చాలా మంచిది. ఈ సమయంలో ఒక ప్రత్యేకమైన పాట విందాం. అనంతరం కార్యక్రమంలో ముందుకు సాగుదాం. నన్ను పాట పాడమన్న వాళ్ళు మరొకసారి స్తోత్రం చెప్పండి. Thank you.
అలాగే ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అలాగే ఆహ్వానించబడినటువంటి దైవ సేవకులు అందరూ చేతులెత్తి ఒకసారి సంతోషంగా హల్లెలూయా చెప్పండి. చప్పట్లు కొడతా ఉండండి, సంతోషంగా ఉండండి. అలా పిఎస్ఎం గర్ల్స్ హై స్కూల్ హెడ్ మిస్సెస్ గారు అయినటువంటి అందరూ చూడండి. స్వాగతం 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 సుస్వాగతం. స్వాగతం స్వాగతం సుస్వాగతం. స్వాగతం 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 సుస్వాగతం. యేసుక్రీస్తు ప్రార్థన మందిరమందు నిలువబడి కాచురుమీసలా. యేసుక్రీస్తు ప్రార్థన మందిరమందు మీ ప్రియ సేవకులు మీరు ప్రేమించిన ఆయన నూతనమైన జన్మదినంలో అడుగుపెట్టి కృపానుగ్రహించారు తండ్రి. మీకు స్తోత్రాలు ప్రభా. మీ నోటి మాట ప్రకారం మేము ఈ లోకంలో జీవిస్తున్నామయ్యా. మీ బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకుని అనేక భయంకరమైన సమస్యలు, శోధనలు, మరణాపాయకరమైన పరిస్థితులు ఎదురైన వేళలో మీ సహాయాన్ని కుమ్మరించి నూతన జీవంతో, నూతన ఆయుష్తో మీ బిడ్డను నింపినందుకు స్తోత్రాలు. ఈ సమయంలో అయ్యా డాక్టర్ గారు ఇదిగో మీ సేవకులు కలిసి కేక్ కట్ చేసే కార్యక్రమాన్ని నిర్వహిస్తుండగా మీరు ఆశీర్వాదకరంగా జరిగించి రాగల దినాల్లో నూతన ఆరోగ్యం, నూతన బలము, నూతన అభిషేకం, వేవేల ఆత్మ మీ వైపుకు సంపాదించే బలమైన మీ శక్తి మీ కుమారుని తోడుగా ఉంచి నడిపించండి. ఈ కేక్ కట్ చేసే కార్యక్రమాన్ని మీరే నిర్వర్తించి ఒక నూతనమైన ఆశీర్వాదం మీ సేవకునికి, కుటుంబానికి ఇచ్చి నడిపించండి. యేసు నామములో ప్రార్థన చేసి వేడుచున్నాను తండ్రి, ఆమేన్. Happy birthday to you. Happy birthday to you. Many greetings to you. Many greetings to you. May God bless to you. అందరూ చప్పట్లు కొడుతూ సంతోషంగా ప్రభువుని మహిమపరచండి. అందరూ సంతోషంగా చప్పట్లు కొట్టండి. నవనూతనమైన ఆశీర్వాదాలు దైవ సేవకులు ప్రభుత్వం పరిచయంగా జరుగును. అందరూ సంతోషంగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా.
happy birthday to you. పాస్టర్ గారు రావాలి త్వరగా. పాస్టర్ గారు దేవాలయం పాస్టర్ గారు మిసెస్ ప్రభాకర్ గారు రావాలి త్వరగా. అందరూ సంతోషంగా చెప్పండి కొట్టండి. ఎడబాయక నిన్ను కాపాడిన ప్రభు ప్రేమను మదినుంచాలి. గడచిన సంవత్సరములు కాచిన దేవుని స్తుతించాలి. ఎడబాయక నిన్ను కాపాడిన ప్రభు ప్రేమను మదినుంచాలి. ఆయన చేసిన మేలుల బట్టి ధన్యత చూపించాలి. ఆయన
అందరూ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ప్రతి నెల అందరూ స్తోత్రాలు ప్రభువా. మీ సేవకుని యొక్క జన్మదినోత్సవంలో పాలు పొందుతూ మిమ్మల్ని స్తుతించి ఘనపరచడానికి, ఈ ఆనందంలో మేమును పాలు పొందడానికి యేసయ్యా మీరు చూపిన కృప కొరకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభు. అయ్యా, ఇంతవరకు జరిగిన కార్యక్రమం అంతటినీ పరిశుద్ధాత్ముడు మీ ఆధిపత్యంలో జరిగించారు. మీ కుమారుని బలపరిచి నూతనమైన అభిషేకంతో నింపినందులకై స్తోత్రాలు ప్రభువా. ఈ సమయంలో ఈ కుడికను ముగిస్తుండగా పాలు పొందిన ప్రతి బిడ్డని నూతనమైన ఆశీర్వాదాలతో నింపండి. వారి కుటుంబాల్లో ప్రత్యేకమైన మీ ఆశీర్వాదం, మీ దీవెన కుమ్మరించండి నాయన. ఇదిగో ఈ కార్యక్రమాల్లో పాలు పొందినటువంటి అందరినీ ప్రత్యేకమైన కృపతో నింపండి. సంఘాన్ని, సంఘ పెద్దల్ని మీ నూతనమైన ఆశీర్వాదాలతో నింపి నడిపించండి ప్రభు. కార్యక్రమంలో పాల్పొందిన ప్రతి వారిపై మీ ఆశీర్వాదాలు కుమ్మరించండి. మీ కృపా దీవులతో నింపండి. మరోసారి మీ సేవకుని మీ చేతులకు అప్పగిస్తున్నానయ్యా. రాగల దినాల్లో నూతన ఆరోగ్యాన్ని ఇవ్వండి, నూతన అభిషేకాన్ని ఇవ్వండి, నూతన మీ దయా